2024లో ఫ్రెషర్స్ హైరింగ్ అనేది అసలు లేదు. మీరు చూసినట్టయితే లాస్ట్ 3 ఇయర్స్‌తో కంపేర్ చేస్తే 2024లో ఫ్రెషర్స్ హైరింగ్ అనేది చాలా డిక్లైన్ అయింది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం కూడా ముందు ఎన్నో వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. బట్ మెయిన్ థింగ్ మీరు కనుక ఫ్రెషర్ అయితే ఆర్ ఇయర్ పాస్డ్ ఔట్ అయిన ఆర్ లాస్ట్ ఇయర్ మీరు పాస్డ్ ఔట్ అయ్యి ఒక ఫ్రెషర్‌గా జాబ్ కోసం చూస్తున్నా కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఇంటర్న్‌షిప్ చూసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్న్‌షిప్ చేసి జాబ్‌లోకెళ్ళడం చాలా ఈజీ. డైరెక్ట్‌గా జాబ్ ట్రై చేయడం కన్నా. ఇప్పుడున్న టఫ్ మార్కెట్‌లో. కాబట్టి ఏదైనా ఒక స్కిల్ స్ట్రాంగ్‌గా మీరు చాలా స్ట్రాంగ్‌గా కాన్ఫిడెంట్‌గా నేర్చుకోండి. తర్వాత లింక్డ్ఇన్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు ఇంటర్న్‌షిప్స్‌కి. వాళ్ళకి కోల్డ్ మెసేజ్ రాయొచ్చు. నేను ఆల్రెడీ దీనికి గైడెన్స్ కూడా ఇచ్చున్నాను చాలా వీడియోస్‌లో. ఇంటర్న్‌షిప్ ఉంటే మీకు జాబ్ వెళ్ళడం ఈజీ అవుతుంది. మీ ఎక్స్‌పీరియన్స్ కూడా కొంతైనా కౌంట్ అవుతుంది. అది కూడా ఇంటర్న్‌షిప్ అని మీరు మనీ పే చేసే ఇంటర్న్‌షిప్ కాదు. మీకు మనీ పే చేసే ఇంటర్న్‌షిప్. సో, ఖచ్చితంగా ఇదైతే ఫోకస్ చేయండి. మీరు ఫ్రెషర్ అయితే జాబ్‌లోకి వెళ్ళడం చాలా టఫ్‌గా ఉంది కాబట్టి, ఏదో ఒక స్టార్టప్‌లో ఇంటర్న్‌షిప్ వెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెం స్కిల్ బాగా నేర్చుకోండి. కార్పొరేట్ ఎక్స్‌పోజర్ కూడా వస్తుంది. ఇది చాలా ఈజీ అవుతుంది జాబ్‌లోకి వెళ్ళడానికి. ఇది ఎవరైనా ఫ్రెషర్ మీకు తెలిసుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.